మరోవైపు అడ్డగోలు వాగ్దానాలిచ్చి రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి. ఇన్ని వాగ్దానాలిచ్చిన పార్టీ దేశంలో మరొకటి లేదన్నారు. రాజకీయ వినీలాకాశంలో కాంగ్రెస్ ధృవతారలాంటిదన్నారు. ఎన్నికల్లో ఓటమి తమకు పరీక్ష లాంటిదన్నారు. మహబూబ్ నగర్ మండలం మాచన్పల్లి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్యాయం జరిగిన చోట కాంగ్రెస్ జెండా పాతాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జైపాల్ రెడ్డి. దేశంలో 29 రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో నాకు స్థూలంగా తెలుసు. ఇప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వాగ్దానాలు కోకొల్లులుగా ఇచ్చే ముఖ్యమంత్రి అంటూ లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం గురించి ప్రజలు తెలుస్తారు. ఎన్ని పార్టీలు వచ్చినా ప్రజలే ప్రభులు కనుక వాళ్ళ దగ్గరికి మనం రావాలి. వారి తీర్పు కొరకే మనం ఆగాలి. ఒక రాత్రి ఉండి మరో రాత్రి ఉండదు కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వినీలాకాశంలో ధృవతార లాంటిది. ఎప్పటికుండే తారైంది. ఓసారి ఓడిపోవచ్చు, మరోసారి గెలవచ్చు. ఇది తోకచుక్క కాదు, వెంటనే మనిషి కింద పడిపోయింది.